సిట్ విచారణకు కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. కసిరెడ్డి ఆచూకీ కోసం తండ్రి ఉపేందర్ రెడ్డి నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారుల ప్రశ్నలకు తెలీదు అని ఉపేందర్ రెడ్డి సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న 6 గంటలకు పైగా ఉపేందర్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు ఇంతవరకు సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. నిన్న విచారణకు వస్తానని చివరి నిమిషంలో రాలేనని అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ విచారణ అనేది కొనసాగుతుంది. సిట్ అనేది చాలా దూకుడుగా ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ముఖ్యంగా ఏదైతే కసిరెడ్డి తండ్రికి సంబంధించి ఉపేందర్ ఆల్రెడీ నిన్న ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ రోజు మరొకసారి ఆయన్ని పిలిచారు. నిన్న 6 రోజుల పాటు అతన్ని అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి ఆయన ఆచూకీ గురించి ఇప్పటికే పోలీసు బృందాలు ఆల్రెడీ గాలింపు చర్యలు చేపడుతున్న ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారనే దానికి సంబంధించి లేదంటే ఈ స్కామ్కి సంబంధించి ఏదైనా విషయాలు ఆ తండ్రి నుంచి రాబట్టే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేస్తున్నారు. నిన్నంతా కూడా ఆయన్ని 6 గంటల పాటు విచారించారు. ఎక్కడున్నారు, ఇటీవల మీతో కాంటాక్ట్ అయ్యారా, ఫోన్ చేస్తే ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ నెంబర్తో మాట్లాడుతున్నారు అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నీ సేకరిస్తున్నారు. అయితే కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి మాత్రం నాకు ఎలాంటి విషయాలు తెలియవు, నాకు ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. మరిన్ని విషయాలు ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు కూడా తనకు ఏమీ తెలియదనే విషయాన్నే ఉపేందర్ రెడ్డి చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇక మరొక పక్క ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. గతంలోనే ఈ విషయాన్ని నేను ప్రకటించాను. ఇప్పుడు మరిన్ని ఆధారాలని కూడా సిట్ అధికారులకు ఇస్తానంటున్న విజయసాయిరెడ్డికి సంబంధించి కసిరెడ్డి కర్త కర్మ క్రియ అంటూ కూడా చెప్పినటువంటి విజయసాయిరెడ్డిని నిన్న విచారణకు పిలిచారు. ఈ రోజు కూడా ఆయన హాజరు కాలేదు. నిన్న తనకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి హాజరు కాలేనని నిన్న సమాచారం ఇచ్చారు. ఈ రోజు హాజరవుతారని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు వేరే ఏదైతే సిట్ అధికారులు ఉంటారో అధికారులు వేరే ఎంగేజ్మెంట్స్ లో ఉండటం వల్ల ఈ రోజు ఆయన రాలేదనేది మనకి సమాచారం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత విజయసాయిరెడ్డి విచారణకు వస్తారా లేదంటే ఈ రోజు విచారణ అనేది ఉండదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక పక్క మిథున్ రెడ్డి రేపు విచారణకు రావాలని ఇప్పటికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే దానికి సంబంధించినటువంటి సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. ఏదైనప్పటికీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా వేగంగా చేస్తున్నారు. కానీ ఈ విచారణ అనే అంశానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వస్తారా, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి వస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ప్రస్తుతానికి అయితే లేదని చెప్పాలి. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.